అందరికీ నమస్తే. నేను మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్గా వార్తలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఆల్మోస్ట్ మనం చెప్పింది నిర్ధారిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఓపెన్గా మాట్లాడేసిండ్రు. రాష్ట్రం ఎంత అప్పు అయింది అనేది మనం 2 days బ్యాక్ 1,52,000 కోట్ల అప్పు అయిందని చెప్పినాం. తర్వాత మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు తీసుకున్నట్టున్నారు నిన్న. మొత్తానికి 1,58,000 కోట్ల రూపాయలు అప్పు అయిందని రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చారు. సరే, ఆయన సెలవిస్తే ఇచ్చుకోక, కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏం తెలుసా, అసలు అప్పు పుడతలేదు. అప్పు ఎందుకు పుడతలేదు అని అంటే, మన రాష్ట్ర స్ట్రెచర్ కూడా ఆయన అన్నట్టే స్ట్రెచర్ మీదకి పోతున్నట్టుగా అనిపిస్తుంది. పోకూడదు, తెలంగాణ బతకాలి, అది బతుకుతేనే మనం అందరం బతుకుతాం. కానీ అది రీజన్స్ నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు ఎందుకు అంత దరిద్రం పట్టుకున్నది మనకు అని చెప్పడానికి. ఇప్పుడు ఏమైందంటే, మనం తీసుకోవాల్సిన అప్పు కన్నా ఆల్రెడీ తెచ్చేసుకున్నాం. డిసెంబర్కు జనవరికి మొత్తం అప్పు అయిపోయింది మనది. 49,000 కోట్ల అప్పు తీసుకురావాల్సి ఉంటే అప్పటికే 54,000 కోట్ల అప్పు తెచ్చినాం. ఇంకా మళ్ళీ అప్పు వస్తేనే ఈడ గంజి గతికేది. మన ప్రభుత్వ ఉద్యోగులకు చెప్తున్నా కదా, మీకు జీతాలు ఇచ్చే పరిస్థితి రాకపోవచ్చు అని. అది కథ. ఏమైంది ఇప్పుడు అంటే, ఒకసారి వినండి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడి వినండి, విన్న తర్వాత మనం మాట్లాడదాం. 1 డిసెంబర్ 2023 నుంచి 28/2/2025 మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను, మా ఉప ముఖ్యమంత్రి, మా మంత్రివర్గ సభ్యుల కలిసి మేము తెచ్చిన అప్పు. చూసిండ్రా, ఏమన్నా విజయం సాధిస్తేనేమో నాదే అని చెప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు. అప్పు మాత్రం నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మేమందరం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన అప్పు. దాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చుకొని ఆయన జేబులోకి వేసుకున్నది ఏం లేదు. కానీ అప్పు తెచ్చిండు. అప్పు తెగుద్దు కదా. ఆయన ఫస్ట్లో ఏం మాట్లాడండి గుర్తుందా మీకు? మనం ఆస్తులు సంపాదిస్తాం, తర్వాత వాటిని జనాలకు పంచుతాం, ఇన్కమ్ పెంచుతాం. అది పోయింది. ఇప్పుడు అప్పు చేస్తేనే గంజి మెతుకు కూడా కాదు, గంజి గతకనికి అప్పు చేయాల్సి వస్తుంది. అయితే సరే, అప్పు గురించి పక్కన పెడితే అప్పు పుడతలేదు, అది ప్రాబ్లం. ఒక ఊరిలో ఒక ఆయనకు అప్పు ఎందుకు పుట్టదు చెప్పండి? ఒక మనిషికి అసలు అప్పే పుట్టదు. ఎందుకు? ఆ మనిషి మీద నమ్మకం లేనప్పుడు అప్పు పుట్టదు. ఆ మనిషి దివాలా తీసినప్పుడు అప్పు పుట్టదు. ఆ మనిషి మళ్ళా కడతాడు అన్న నమ్మకం లేనప్పుడు అప్పు ఇవ్వరు. సేమ్ మనకి ఇప్పుడు ఆ సిచ్యువేషన్కి వచ్చినాం. ఇప్పుడు స్ట్రెచర్ మీదకి వచ్చినాం. ఈ మధ్య ఆయన మాట్లాడిన భాషనే ఇది, స్ట్రెచర్ భాష. ఏమైందంటే, ఇక్కడ చూడండి, మొత్తం ఎంత తెచ్చిండు ఇప్పటికీ 1,58,000 కోట్ల చిల్లర. ఇంకా ఆ చిల్లర గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడించారు. 1,58,000 కోట్ల అప్పు అయింది ఇప్పటికీ. మనం చేయాల్సిన అప్పు ఎంత, మనం చేసిన అప్పు ఎంత? అప్పులు వృత్తలేవని పెట్టినందుకు ఏమైందంటే, ఫస్ట్ ఇయర్ లెక్క ఉంది. ఫస్ట్ ఇయర్ 1,24,000 కోట్ల అప్పు చేసారు. తర్వాత డిసెంబర్ నెల ఒక్క నెల హైయెస్ట్ అప్పు 13,999 కోట్ల అప్పు చేసిండ్రు. నేను అందుకే చెప్తున్నా, ఈయన నెలకు 18,000 కోట్ల ఇన్కమ్ ఉంది, 18,500 కోట్ల ఇన్కమ్ ఉందని చెప్తారు కదా, అబద్ధం అది. లేదు, ఇన్కమ్ పడిపోయింది. అప్పు చేసి దాన్ని మన దగ్గర పెట్టుకొని ఇది మన ఇన్కమ్గా చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ 13,000 కోట్ల అప్పు వచ్చిందా? ఈ డిసెంబర్లో ఎంత ఇన్కమ్ వచ్చిందంటే, ఇప్పుడు 14,000 వేసుకోరు, 100 కోట్లు తక్కువ ఉంది. 14,000 కోట్లు వేసుకుంటే అప్పుడు ఇన్కమ్ ఒక 8,000 కోట్లు వచ్చింది అనుకో. 14 + 8 22,000 కోట్ల ఇన్కమ్ వచ్చిందని రేవంత్ రెడ్డి గారు జనాల్ని తప్పుదో పట్టిస్తున్నారు. వచ్చింది 8,000 కోట్లే, లేకపోతే 12,000 కోట్లు. యావరేజ్గా నాకు ఎవరో చెప్తున్నారు ఆఫీసర్స్, 12,000 కోట్లు వస్తుంది యావరేజ్. కానీ నాకు తెలిసి ఆయన కూడా పాపం భయపడుతూ చెప్పినట్టున్నాడు, ఇంకా తక్కువ వస్తుంది. 13,900 కోట్లు హైయెస్ట్ ఇన్కమ్ కన్నా అప్పు ఎక్కువ చేసింది. ఎప్పుడు? డిసెంబర్ 2024 మొన్న. ఇంకా ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చు అప్పు అయిపోయింది కదా. నేను మొన్ననే చెప్పినా కదా, లాస్ట్కి అప్పు పుట్టదు, మన పైసలు నిండిపోతున్నాయి. పైసలు అయిపోయినాయి అంటే దరిద్రం కదా, అందుకే ఇట్లా అంటున్నాను నేను. పైసలు నిండిపోయినాయి అంటారు కదా, మనం పైసలు లేనప్పుడు నిండిపోయిన పైసలు అంటారు. బియ్యం నిండిపోయినాయి అంటారు. లేదు అనొద్దాన్ని, నెగిటివ్ మాట్లాడద్దాన్ని. గట్లే మన పైసలు నిండిపోయి లాస్ట్కి 14,800 కోట్ల రూపాయలు బాండ్స్ పెట్టి తీసుకొచ్చేసారు. మొత్తం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 10 రోజులు 15 రోజులు వేసుకుంటే మొత్తం కలిసి ఒక 70 రోజులు 14,800 కోట్లు అప్పు తీసుకొచ్చేసిండ్రు. ఇప్పుడు అప్పు లేదు, ఇంకా అప్పు లేదు. అప్పు కోసం ప్రభుత్వం అన్ని బ్యాంకుల మెట్లెక్కింది. అప్పు ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు అంటే, మన దగ్గర మన పతారా లేదు. మన దగ్గర తడి ఉన్నప్పుడు ఎవరైనా నలుగురు అప్పు ఈయనకి వస్తారు ముందుకు. ఇక మనమే పొద్దుగా లేచి నాకు దరిద్రం పట్టింది,
నేను ఇంకా దివాలా తీసిన, ఇది మొత్తం అయిపోయింది అని నెత్తిన చేతి పెట్టుకొని ఒక గుడ్డేసుకొని కూర్చున్నాం అనుకోవడం వస్తారా మనతోనికి? అప్పు ఇచ్చతోడు రాడు, ఎవడన్నా దాన ధర్మం చేద్దామంటే కూడా వీనికి ఇచ్చి కూడా వేసిన రారు. ఇప్పుడు అట్లే సిచ్యువేషన్ అయిపోయింది. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వడ్లు. ఈ నెల ఆల్రెడీ మార్చి కదా, మార్చి 15వ తారీఖు దాటిపోయినాము. ఇంకొక 10 రోజుల వడ్లు కొనడం స్టార్ట్ అవుతుంది మన దగ్గర. వడ్లు కొనడం స్టార్ట్, రైతులకు ఇవ్వాలి, వడ్లు కొంటే పైసలు ఇవ్వాలి కదా. 18,000 కోట్ల రూపాయలు కావాలంటే దానికోసం అప్పడుతున్నారు. ఇక రైతు భరోసా గితు భరోసా మొత్తం అయిపోయింది, కొండెక్కినాయి అవన్నీ. రైతు భరోసా లాంటివి కొండెక్కినాయి, అవి రావు. అవి పట్టు వచ్చేసరికి ఏం కనిపిస్తలేదు, అడ్జస్ట్మెంట్ ఏం లేదు. ఇక ఇది ఏడాది అంటాడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే 18,000 కోట్లలో 8,000 కోట్ల కోసం అప్పు కోసం ప్రయత్నం చేసినట్టు గవర్నమెంట్. 8,000 కోట్లు ఫస్ట్, మొత్తం 18,000 కోట్లు పెట్టలే, 8,000 కోట్లన్నా కనీసం అని అప్పు పెడితే అన్ని బ్యాంకులలో రిజెక్ట్ చేసిరట. ఇవ్వలేము, ఇప్పుడున్న సిచ్యువేషన్లో తెలంగాణకు అప్పు ఇవ్వలేము. ఇది మన 4th స్టేజ్ క్యాన్సర్ టైప్ ఇది. తర్వాత ఇంకా ఇది ఇట్లే ఉంది. ఇప్పుడు ఏం చేసింది తెలుసా, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, దానికి పెట్టినట్టు ఫైనల్గా ఒక 8,000 కోట్లు ఇవ్వండి, మాకు రేపు ఒడ్లు కొనేది ఉంది, ఒడ్లు కొంటే మళ్ళీ జనాలకు రైతులకు పైసలు ఇవ్వాలి అని. ఇవి వస్తేనే వీళ్ళు ఏమన్నా ఈ 8,000 కోట్ల రూపాయలు ఇస్తేనే ఒడ్ల కొనుగోలు స్టార్ట్, లేకపోతే ఈసారి ఒడ్ల కొనుగోలు కూడా కొండెక్కిపోతుంది. మనం అందరం తెలంగాణ కొండెక్కిపోవడే. తర్వాత పాత వెంట ఇంకా పాత అంటే ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి కదా బోనస్. 1,200 కోట్ల రూపాయలు బోనస్కు 800 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు. వీళ్ళు కొన్నదే చాలా తక్కువ వడ్లు, సన్న వడ్లు కొన్నదే చాలా తక్కువ, ఎందుకంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని తక్కువ కొన్నారు. అంతా 17 మెట్రిక్ టన్నులో ఏమో కొన్నారు, తక్కువ కొన్నారు. మనకి 30-35 కావాలంటే హాస్టళ్లకు, రేషన్ దుకాణాలకు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చింది లేదు, సన్న బియ్యం ఇచ్చింది లేదు, అందుకే అది కొనేది లేదు, ఇది ఇచ్చేది లేదు. ఇప్పుడు ఏమైంది, అవి బోనస్ పైసలు 400 కోట్లు ఇవ్వాలంట. ఈ బోనస్ పైసలే కాదు, అంతకుముందు కొన్న పైసలు ఉన్నాయంటే ఇంకా ఇచ్చేటివి, అవి ఎంతున్నావో. అంతకుముందు ఒడ్లు కొన్నారు కదా, అవి ఇవ్వాలి. ఇట్లా ఈ లెక్క చూసిన తర్వాత అసలు 8,000 కోట్ల రూపాయల అప్పే దొరకలేదు గవర్నమెంట్కి, అప్పిచ్చేతో లేడు. ఆడ 400 ఎకరాలేమో అమ్మకానికి పెట్టిర్రు, అవి మన అయితే ఏమో 30,000 కోట్లు వస్తాయని పెడితే దానికి 1,00,000 కిరికిర్లు. ఆడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు అది మార్కెట్ అయించింది, ఎట్లా అమ్ముతారని వాళ్ళు వచ్చిర్రు. ఇంకా దానికి సంబంధించిన మనుషులు ఎవరెవరో మాదని కూడా కొట్లాడుతున్నారు ఆడ, దీని ప్రభుత్వం ఎట్లా అమ్ముతుంది మాదని. ఇక వాళ్ళు ఎవరైనా కోర్టుకు పోతే అది కూడా పోతుంది. ఇట్లా మొత్తం లాస్ట్కి దివాలా డెడ్ స్టోరేజ్కి వచ్చేసింది రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అప్పు కూడా కనీసం అప్పు కూడా పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. మనిషి మీద నమ్మకం ఉంటే తప్ప అప్పు ఇయ్యరు, రాష్ట్రం మీద నమ్మకం ఉంటే తప్ప బ్యాంకులు అప్పులు ఇవ్వవు. దీనికి 8,000 కోట్ల రూపాయల కోసం బ్యాంకు గ్యారంటీ మేము ఇస్తామన్నారంట వీళ్ళు. మేము ఇస్తాం, ఇదంతా మార్కెట్ ద్వారా చూస్తున్నారు. మేము ఇస్తాం అంటే కూడా ఇచ్చుతో లేడు. గవర్నమెంట్ గ్యారంటీ కూడా నమ్ముతలేరు. ఇక ఈ సిచ్యువేషన్ వస్తుందని నేనైతే ఊహించిన. ఎందుకంటే వీళ్ళు చాలా స్పీడ్గా అప్పులు చేస్తున్నారు, చాలా స్పీడ్గా. ఏ స్కీమ్ అమలు చేయకుండానే అప్పులు చేస్తున్నారు. ఏం లేదు, వారం దొరికితే సందు దొరికితే 3,000 కోట్లు, సందు దొరికితే 2,000 కోట్లు, పెట్టుడు, తీసుడు. ఇక ఈ సెంట్రల్ గవర్నమెంట్ డెడ్ లైన్లు 49,000 కోట్లు తీసుకు, ఇవన్నీ పట్టించుకుంటలేరు వీళ్ళు. ముందే మొత్తం సేమ్ హిమాచల్ ప్రదేశ్ లాగానే అవుతుంది. హిమాచల్ ప్రదేశ్ కూడా చాలా చిన్న రాష్ట్రం, అది మన హైదరాబాద్లో సగం కూడా ఉండదు రాష్ట్రం అది. వాళ్ళకు చాలా తక్కువ ఉంటుందంట అప్పు తీసుకోవడం, అంతా 12,000 కోట్లు 18,000 కోట్లు ఉంటుందంట. మనం 49,000 కోట్లు, కానీ అది ఇంకా తక్కువ, చిన్న రాష్ట్రం కాబట్టి. లాస్ట్కి అప్పును 7-8 మంత్స్నే అయిపోగొట్టిండ్రు హిమాచల్ ప్రదేశ్లో. అయిపోగొట్టి ఇంకా అప్పు పుట్టదు, పైసలు లేవు. ఇప్పుడు మన దగ్గర కూడా అప్పు పుట్టదు, పైసలు లేవు, ఇన్కమ్ లేదు కదా గవర్నమెంట్కి. పడిపోయింది కదా, మొత్తం నాశనం చేసి పెట్టిర్రు. చెట్టు మంచిగా ఉన్నప్పుడు నీళ్ళు వస్తే పూలు వస్తుంది, కాయ కాస్తుంది, పండ్లు అయితే అమ్ముతాం, వస్తాయి పైసలు. చెట్టుకు చెదలు పట్టించారు, అట్లా ఇన్కమ్ పడిపోయింది, అప్పు కూడా వస్తలేదు. ఇప్పుడు లాస్ట్కి మన తెలంగాణ కొండెక్కింది. ఈ లాస్ట్కి 8,000 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు వస్తలేవు. ఇక ఇంకా నెక్స్ట్ మంత్ నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు కాదు, 31వ తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి రాదేమో అనుకుంటున్నారు. ఎనీవే, రాష్ట్రానికి అప్పు పుట్టకుండా అయింది. రాష్ట్రం ఎందుకు ఇంత దివాలా పరిస్థితికి వచ్చింది అనేది మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.